హ్యాచరీ రంగంలో వస్తున్న లేటెస్ట్ టెక్నాలజీని హ్యాచరీ యజమానులకు చేరువ చేసేందుకు రెడాక్స్ జోన్ ఆక్వా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సెమినార్ నిర్వహించడం అభినందనీయమని ఆల్ ఇండియా షంప్ హ్యాచరీస్ అసోసియేషన్ పూర్వ అధ్యక్షులు లక్కరాజు సత్యనారాయణ టిక్కు పేర్కొన్నారు. కాకినాడ హోటల్ రాయల్ పార్క్ లో నార్వేజియన్ ఆక్వాకల్చర్ టెక్నాలజీ అప్లికేషన్స్ పై రెడాక్స్ జోన్ ఆక్వా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆల్ ఇండియా షంప్ హ్యాచరీస్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహించారు. రెడాక్స్ జోన్ ఆక్వా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆల్ ఇండియా షింప్ హ్యాచరీస్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో వాటర్ ఫిల్టరేషన్, బ్రూడ్ స్టాక్ మేనేజ్మెంట్, లార్వా డొమైన్లో నార్వేజియన్ ఆక్వాకల్చర్ ఫిషరీస్లో అధునాతన అత్యాధునిక సాంకేతిక పరికరాల ప్రదర్శన జరిగింది. కార్యక్రమానికి రెడాక్స్ జోన్ ఆక్వా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ అరిందం ప్రకాశి అధ్యక్షత వహించగా ఆశా ప్రెసిడెంట్ సత్తి సూర్యనారాయణ రెడ్డి పెద్దబాబు, పాస్ట్ ప్రెసిడెంట్ లక్కరాజు సత్యనారాయణ, టిక్కు హరినారాయణ, ప్రవీణ్లు అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కంపెనీ డైరెక్టర్ ఆరిందం ప్రకాశి రెడాక్స్ జోన్ ఆక్వా ఇండియా తయారు చేసిన ఆక్సిజన్ జనరేటర్, ఆక్సిజన్ డిఫ్యూజర్ విశిష్టతలను తెలియజేశారు. ఈ సందర్భంగా టిక్కు హరినారాయణ, ప్రవీణ్లు మాట్లాడుతూ సీడ్ లైవ్ ట్రాన్స్పోర్ట్ లో రెడాక్సిజోన్ ఆక్సిజన్ జనరేటర్ మంచి ఫలితాలను అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ పరిసర ప్రాంతాలకు చెందిన హ్యాచరీ యజమానులు, రెడాక్సిజోన్ ప్రతినిధి ప్రీతం బెనర్జీ తదితరులు పాల్గొన్నారు. నా వెనకాల స్వాతంత్ర్యంలో కమలాసంలాగా వెంటబడి ప్రోడక్ట్ గురించి చెప్తూ కన్విన్స్ చేసి ఒక మిషన్ నేను మా సంస్థ కొనడం జరిగింది. అలాగే ఫస్ట్ బయ్యర్ ఎవరంటే మన రమా హ్యాచరీస్, వాళ్ళు కూడా వాళ్ళ ప్యాకింగ్ సెక్షన్లో వాడుతున్నారు. ఏదైతే పెట్టాల్సుకున్నా పెద్దగా నేను వాడని తెలియదు, కానీ తర్వాత ఆయన అనుభవం చెప్తారు. ఈ రెడాక్స్ ఎలా పనిచేస్తుంది ఏంటి, దాని తాలూకా ప్రాముఖ్యత ఏంటి, డివో లెవెల్స్ ఎలా పెరుగుతాయి, అది హ్యాచరీ సెక్టర్కి ఏ రకంగా ఉపయోగపడుతుంది, హ్యాచరీస్కి పర్ఫార్మెన్స్ పెరగడానికి ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది అరిందం గారు ప్రెజెంటేషన్లో చెప్తారు. ఆ తర్వాత మీకు ఏదైనా డౌట్స్, సమాధానం, క్వశ్చన్స్ ఏమైనా ఉంటే వారిని అడగచ్చు, వాళ్ళు క్లియర్ చేస్తారు. టిక్కు సార్, ఒడిబాబు సార్, అవర్ ప్రవీణ్ సార్, distinguished Tamarao sir, and all these luminaries, these names, Shekhar sir, this your affection and your kindness that we have witnessed during the days from the very inception of the technology at your heartland until today in a culmination that you have come here and agreed and consented to our invitation to be present in spite of your so valuable times, that itself made all of us indebted. Sir, the objective, what is the purpose? The purpose is that to share with you the technology that is now well established in the other parts of the world and how to benefit from that, to not only to escalate the production exponentially but also to mitigate the proliferation of pathogens and also to assist in the transportation of live seeds. ప్రమోటర్స్ ఏం తీసుకొచ్చిన ప్రోడక్ట్స్ మనకు కూడా ఒక బార్గెనింగ్ కెపాసిటీ ఉండాలి. మన ఇండస్ట్రీ ఎంత ఆసిలేట్ అవుతున్నారంటే కిందకి పైకి చూస్తూనే ఉన్నాం. వీఆర్ బీయింగ్ సీయింగ్ మంచి రోజులు వచ్చినప్పుడు మన కారు మారిపోతుంది, చెడ్డ రోజులు వచ్చినప్పుడు మన కారు మారిపోతూ ఉంటుంది. లేకపోతే ఒక చిన్న ఇంట్లో నుంచి ఒక పెద్ద ఇంట్లోకి వెళ్తాం, మళ్ళీ కావాలంటే మళ్ళీ అద్దె ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటాం. వీఆర్ సీన్ ఆల్ దట్, మనం అందరం చూసాం. కానీ ఏంటంటే లెట్ us be very practical, let us move along with the technology. It is something which is useful, cost effectiveness. ప్యాకింగ్ గురించి చెప్పారు, ఇందాక అది సప్తగిరిలో వాడారన్నారు, ప్రవీణ్ గారు వాడారన్నారు. మిగతా వాళ్ళు కూడా దాన్ని ఉపయోగించుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఐ థింక్ వైబిలిటీ న్యాచురల్లీ మీ కెపాసిటీ బట్టి టైలర్ మేడ్గా మీకు సజెషన్స్ ఇవ్వడానికి కూడా ఆయన రెడీ అవుతున్నారు. ఎప్పటి నుంచో ఈ ప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటున్నారు, కానీ కుదరలేదు. నన్ను హరినారాయణ గారిని వీళ్ళు చాలా, ఐ థింక్ ప్రీతం అయితే కంటిన్యూస్లీ వాజ్ ఆఫ్టర్ us to have this meet. But I tell you something, very important promoters are here and if you are lucky you might generate some business today. So thank you very much for the opportunity. బట్ ఏంటంటే టూ వీక్ ర్యాంకింగ్లో ఇంకా ఫుల్ పేజీలో వాడలేదు. బట్ మా పెద్దబాబు సార్ ఏమన్నారంటే పిఎల్ ట్రాన్స్పోర్టేషన్లో మనం చేస్తే ఎలా ఉంటుందని నాకు ఆలోచన వచ్చింది. అయితే ఇందాక వేరే క్వశ్చన్ ఇస్తాం, టీసీ బొలేరోకి ఏమైనా మనం పిక్ చేయగలం లేదా మిషన్, దాని గురించి మనం అడిగాను యాక్చువల్గా. సో అది బాగుంటుంది, డెఫినెట్గా విల్ ట్రై టు యూజ్ ఇన్ ద పిఎల్ ట్రాన్స్పోర్టేషన్ టు హ్యాచరీస్. సో దట్స్ వాట్ వీ గోట్ ద ఫీడ్బ్యాక్ ఇనిషియల్లీ, బికాస్ వీ డిడ్ంట్ యూజ్ maximum level. That's what to be frankly speaking.
So if everything is effective, definitely the product is effective. No doubt that it will polish like anything. So this is an important thing, and it's like a legal power also in the industry, because you know the PL survivals and the transportation, that is the key for the the ROI what you told of investment. So definitely that speaks. So definitely we will try to use maximum. Thank you. ఈ మెషిన్ మేము 2 హ్యాచరీస్లో యూజ్ చేసాము. మన ప్యాకింగ్ సెక్షన్లో యూజ్ చేస్తున్నాము. బట్ రిజల్ట్స్ ఆర్ వెరీ గుడ్. లాంగ్ జర్నీకి బాగా ఉపయోగపడుతుంది ఇది. ఎక్కడ యానిమల్ స్ట్రెస్ అవ్వడం కానీ అది ఎక్కడ ఏం జరగట్లేదు. వెరీ గుడ్ రిజల్ట్ ఈజ్ దేర్. This opportunity to thank Sri Tikku Garu for his unstinted support to our endeavor to make the event a grand success. We are thankful, sir. Friends, I will fail my duty if I don't acknowledge our gratitude and extend to our profound thanks to Sri Hari Garu from the day one, because he supported us from the day one, he guided us from the day one and make the event grand success. So you are thankful, sir. I would also place in records my sincere thanks to distinguished gentlemen, Mr. Praveen Garu and Mr. Kalyan Garu is absent here. So their cooperation, we could not able to organize the seminar. Neither we could have the honor to invite all the luminaries in this august gathering